స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ డే 4 4వ రోజు క్లాస్ ఇది. సో నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, ఇంగ్లీష్ మాట్లాడడం మీకు రావాలి అంటే ఫస్ట్ యూ షుడ్ లెర్న్ క్వశ్చనింగ్, అంటే ప్రశ్నించడం నేర్చుకోవాలి. ఓకే, ప్రశ్నలు అడగడం వస్తే మీకు ఇంగ్లీష్లో మాట్లాడడం వచ్చినట్టే, ఎందుకంటే జవాబులు ఎలా ఇచ్చినా అది కరెక్టే అవుతుంది. అయితే ప్రశ్నించడం అనేటువంటిది ఈజీ. ఓకే, ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అడగడం అది ఎలా అంటే, నేను ఈ చెప్పబోయేటువంటి లాజిక్ మీరు ఫాలో అయినప్పుడు. సో నేను ఇక్కడ ఏం తీసుకున్నాను, ఒక సెంటెన్స్ అంటే ఐ గో అని తీసుకున్నాను. ఐ గో అంటే నేను వెళ్తా అని అర్థం. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ అడగాలి. సో ఇక్కడ ఏం రాయాలి, డూ రాయండి. ఇప్పుడు క్వశ్చన్ ఇప్పుడు దీన్ని చదవండి. డూ ఐ గో అంటే నేను వెళ్తానా. నెక్స్ట్ దీని తర్వాత డూ ఐ గో అయిపోయింది కదా. డూ వీ గో మేము వెళ్తామా. డూ యూ గో నీవు వెళ్తావా. డూ దే గో వారు వెళ్తారా. సో వీటిని ఉపయోగించి మనం ఈజీగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసాం. ఇక్కడ ఐ ప్లేస్లో ఇవి మార్చుకుంటూ వచ్చాం మనం. రైట్, ఇప్పుడు ఏం చేద్దామంటే, మరి ఇంకో కొన్ని రకాలుగా మనం క్వశ్చన్ వేస్తాం కదా, ఎప్పుడు వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు, ఎలా వెళ్తావు అని. సో అప్పుడు ఇవి వెన్. ఓకే, ఏం లేదు, మళ్ళీ మనము వీటికి ముందు తీసుకురావాల్సిందే. ఇక్కడ గమనించండి, మరొక్కసారి చెప్తా, గమనించండి. నేను తీసుకున్న స్టేట్మెంట్ ఏంటిది, ఐ గో. దీని ముందు ఏం ఉపయోగించాం, డూ రాసాం, అది క్వశ్చన్ అయిపోయింది. రైట్, దీని ముందు WH వర్డ్ రాయండి. ఓకే, WH వర్డ్ రాస్తే వాటిని ఉపయోగించి చెప్పండి, అది కూడా క్వశ్చన్ అవుతుంది. డూ యూ గో అంటే నువ్వు వెళ్తావా. ఇప్పుడు నువ్వు ఎప్పుడు వెళ్తావు, వెన్ అంటే అర్థం ఏంటిది, ఎప్పుడు. సో నువ్వు ఎప్పుడు వెళ్తావు, అప్పుడు ఇక్కడ ఏం ఉపయోగించాలి, వెన్. ఇగో ఇక్కడ ఉపయోగించాలి వెన్. ఇక్కడ వెన్ డూ యూ గో. నెక్స్ట్ వై డూ యూ గో. నెక్స్ట్ వేర్ డూ యూ గో. నెక్స్ట్ హౌ డూ యూ గో. సో క్వశ్చన్ అడగడం కూడా అంత ఈజీ. ఇగో ఈ సెంటెన్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అది ఈజీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు వాటిని స్టార్ట్ చేద్దాము. సెంటెన్స్ ప్రాక్టీస్ చేసే ముందు ఫస్ట్ ఒకసారి టేబుల్ సంగతి కూడా చూద్దాం. ఐ నేను, వి మనం, యు నువ్వు, దే వాళ్ళు, వెన్ ఎప్పుడు, వై ఎందుకు, వేర్ ఎక్కడ, హౌ ఎలా. సో ఇది కూడా మనకు గుర్తుండాలి. అయితే ఇంకొక విషయం ఏంటిదంటే, ఇక్కడ మీరు క్లాస్ వినడం ఒక్కటే కాకుండా వీడియోకు చివరిలో ప్రాక్టీస్ కూడా ఉంటుంది. అంటే డైరెక్ట్ మీతోటే నేను ప్రాక్టీస్ చేయిస్తాను, అది ఎలా అనేది వీడియో చివరిలో మీరు చూస్తారు. సో కంపల్సరీ నాతో పాటు ప్రాక్టీస్ చేయాలి. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే క్లాస్ వినడం 10% మాత్రమే, 90% మీరు ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు మాత్రమే వస్తుంది. ఓకే, క్లాస్లో జస్ట్ మీరు ఎలా వెళ్ళాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేటువంటి మార్గాన్ని మాత్రమే తెలుసుకుంటారు, కానీ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు 90% నేర్చుకుంటారు. సో ఇప్పుడు ఐ గో అనేటువంటి ఈ వాక్యంతో మనం ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేద్దాం. ఐ గో అంటే నేను వెళ్తా. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటిది, క్వశ్చన్స్. నేను వెళ్తానా, డూ ఐ గో. నేను ఎప్పుడు వెళ్తాను, ఓకే, వెన్ డు ఐ గో. ఇంకో ఫస్ట్ దీని మీద ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. నెక్స్ట్ నేను ఎందుకు వెళ్తాను, వై డు ఐ గో. నేను ఎక్కడికి వెళ్తాను, వేర్ డు ఐ గో. నేను ఎలా వెళ్తాను, హౌ డు ఐ గో. సో ఇప్పుడు దీనికి సంబంధించి అయిపోయింది. ఇది ఐ తోటి, నేను అనే దాని మీద. ఇప్పుడు వి తోటి ప్రాక్టీస్ చేద్దాం, అంటే మనం. రైట్, లాస్ట్ ఒక ప్రాక్టీస్ ఉంటుంది, అక్కడ మిస్ అవ్వకండి, కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. వీ గో అంటే మనం వెళ్తాం. ఇంకో ఇక్కడ ఇప్పుడు వీ గో, మనం వెళ్తామా. ఓకే, మనం వెళ్తామా, డూ వీ గో. మనం ఎప్పుడు వెళ్తాము, ఎప్పుడు, వెన్ డు వీ గో. మనం ఎందుకు వెళ్తాము, ఓకే, వై డు వై గో, వై డు వీ గో. మనం ఎక్కడికి వెళ్తాము, వేర్ డు వీ గో. నెక్స్ట్ మనం ఎలా వెళ్తాము, హౌ డు వీ గో. సో వీ తోటి కూడా మనము ప్రాక్టీస్ చేసేసాం. తర్వాత ఉన్నటువంటిది ఏంటిది, యూ తోటి చూద్దాం, ఒక్కొక్కటి స్లోగా చూద్దాం. యూ గో అంటే నువ్వు వెళ్తావు, యూ గో అంటే నువ్వు వెళ్తావు. రైట్, నెక్స్ట్ ఇప్పుడు దాని మీద క్వశ్చన్ ఎక్కడుంది, అది ఇగో ఇక్కడ. యూ గో, నువ్వు వెళ్తావా, డూ యూ గో. నువ్వు వెళ్తావా, డూ యూ గో. నువ్వు ఎప్పుడు వెళ్తావు, ఓకే,
వెన్ డూ యూ గో, నువ్వు ఎప్పుడు వెళ్తావు, వెన్ డూ యూ గో. ఇగో ఇక్కడ నువ్వు ఎందుకు వెళ్తావు, ఓకే, వై డూ యూ గో. ఇగో గమనించండి, వై డూ యూ గో. నువ్వు ఎక్కడికి వెళ్తావు, వేర్ డూ యూ గో. నువ్వు ఎక్కడికి వెళ్తావు, వేర్ డూ యూ గో. నువ్వు ఎలా వెళ్తావు, హౌ డూ యూ గో, హౌ డూ యూ గో. నువ్వు ఎలా వెళ్తావు. నెక్స్ట్ ఇప్పుడు దే తోటి, ఐ తోటి ప్రాక్టీస్ చేసాం, వి తోటి ప్రాక్టీస్ చేసాం, యూ తోటి ప్రాక్టీస్ చేసాం. ఇప్పుడు దే తోటి. దే అంటే అర్థం ఏంటిది, వాళ్ళు. సో దే గో అంటే వాళ్ళు వెళ్తారు. ఇక్కడ గమనించండి, దే గో. సో ఫస్ట్ దేనితోటి ప్రాక్టీస్ చేస్తాం మనం, డూ తోటి. తర్వాత WH వర్డ్స్, ఇగో ఇవి ఇక్కడ యాడ్ చేస్తాం. ఇచ్చిన వాక్యానికి ముందు ఇవి డూ కానీ WH వర్డ్స్ కానీ తగిలిస్తే అవి క్వశ్చన్ అయిపోతాయి. ఇది ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే. సో గమనించండి, దే గో అంటే వాళ్ళు వెళ్తారు. వాళ్ళు వెళ్తారా, డూ దే గో. వాళ్ళు వెళ్తారా, డూ దే గో. వాళ్ళు ఎప్పుడు వెళ్తారు, ఇగో వెన్, వెన్ డూ దే గో, వెన్ డూ దే గో. వాళ్ళు ఎందుకు వెళ్తారు, వై, వై డూ దే గో. వాళ్ళు ఎందుకు వెళ్తారు, వై డూ దే గో. వాళ్ళు ఎక్కడకు వెళ్తారు, వేర్ డూ దే గో. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వేర్ డూ దే గో. వాళ్ళు ఎలా వెళ్తారు, హౌ డూ దే గో. వాళ్ళు ఎలా వెళ్తారు, హౌ డు దే గో. సో ఇవి మనం నేర్చుకున్నటువంటి ప్రశ్నలు, రైట్. ఐ మీద ప్రాక్టీస్ చేసాం, వి మీద ప్రాక్టీస్ చేసాం, యూ మీద ప్రాక్టీస్ చేసాం, దే మీద ప్రాక్టీస్ చేసాం. ఇప్పుడు రియల్గా మనం ప్రాక్టీస్ చేద్దాం ఒక్కొక్కటి. గమనించండి, ఇక్కడ నేను మీకు క్వశ్చన్ చదువుతాను, తర్వాత 1 నుంచి ఓకే 5 దాకా నేను ఇక్కడ డిజిట్స్ రాస్తాను. ఆలోపు మీరు తప్పకుండా కామెంట్ చేయగలరు, రైట్. ఫస్ట్ది, తర్వాత నేను ఆన్సర్ చెప్తాను. నేను వెళ్తానా, నేను వెళ్తానా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలనో క్వశ్చన్ ఫ్రేమ్ చేయండి. నేను వెళ్తానా, నేను అంటే ఇగో దీంతో స్టార్ట్ చేసాం మనము. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. నేను వెళ్తానా, రైట్. నేనెందుకు కామెంట్ చేయాలి అని అనుకోమాకండి. మీరు కామెంట్ చేస్తేనే మీరు ప్రాక్టీస్ చేసినట్టుగా, లేకపోతే మీకు జరిగే లాభం ఏమీ ఉండదు, రైట్. నేర్చుకోవాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను వెళ్తానా అంటే ఏం రాస్తారు, నేను అంటే ఐ. సో డూ తోటి, డూ ఐ గో, డూ ఐ గో. నెక్స్ట్ది, మనం వెళ్తామా, మనం వెళ్తామా, రైట్. టైప్ యువర్ సెంటెన్స్. మనం వెళ్తామా. ఆన్సర్, మనం అంటే వి. సో డూ తర్వాత వి రాస్తే అయిపోతుంది. డూ వి గో, డూ వి గో. మనం వెళ్తామా, డూ వి గో. నెక్స్ట్ది, నువ్వు ఎందుకు వెళ్తావు, నువ్వు ఎందుకు వెళ్తావు. ఎందుకంటే వై. సో రైట్ యువర్ ఆన్సర్. నువ్వు ఎందుకు వెళ్తావు. ఆన్సర్, వై డూ యూ గో, వై డూ యూ గో. నెక్స్ట్, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు. వాళ్ళు అంటే దే. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు.
స్పీడ్గా టైప్ చేయడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు అంటే దే. ఎక్కడికి అంటే వేర్. వేర్ డూ దే గో. వేర్ డూ దే గో. నెక్స్ట్, నేను ఎలా వెళ్ళాలి? నేను ఎలా వెళ్ళాలి? నేను ఎలా వెళ్ళాలి? ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్. ఆ సెంటెన్స్ను టైప్ చేయండి. నేను ఎలా వెళ్ళాలి, వెళ్తాను అని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? నేను ఎలా వెళ్తాను. ఆన్సర్ నేను అంటే ఐ, ఓకే, గో ఉంటుంది. దీనికి మనం క్వశ్చనింగ్ తగిలియాలి. నేను ఎలా వెళ్తాను? ఎలా ఎలా అంటే హౌ. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది మరి అంటే గమనించండి, ఇక్కడ డూ కామన్గా ఉంటుంది కదా. సో హౌ. హౌ డూ ఐ గో. నేను ఎలా వెళ్తాను? హౌ డూ ఐ గో. నెక్స్ట్, మనం వెళ్తామా? మనం అంటే వి. సో మీ యొక్క సెంటెన్స్ను టైప్ చేయండి. మనం వెళ్తామా? మీ సెంటెన్స్ను తప్పకుండా కామెంట్ చేయండి.